హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్. ఈ వీడియోలో మన ఇంట్లో చాలా రోజుల నుంచి ఉన్న ఈ పాత కుండలను పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోండి. ఇప్పుడైతే వేసవి కాలం వచ్చేసింది కాబట్టి ప్రతి ఒక్కరు కుండలైతే వాడుతూ ఉంటారు. ఈ మట్టి కుండల్ని అలా కాదండి ఇలా వాడుకోండి. చాలా చాలా సూపర్‌గా ఉంటుంది. అండ్ ఈ టిప్స్ వల్ల మనకు ఫ్రిడ్జ్ అయితే అస్సలు అవసరం లేదండి. చాలా చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ నేను ఈ కుండను యూజ్ చేసి 6 టిప్స్ ఎలా మనం చేసుకోవాలో చూసేద్దామండి. ఈ వేసవి కాలంలో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా బావుంటుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. అండ్ మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ చూసేద్దామండి. ఇక్కడ నేను ఒక పాత కుండ తీసుకున్నానండి. ఈ కుండను తీసి నేను ఏకంగా 3 సంవత్సరాలవుతుందండి. అస్సలు దీన్నయితే నేను యూజ్ చేయట్లేదు. ఈ సంవత్సరం అన్నా యూజ్ చేస్తామని బయటకి తీశానండి. దీన్ని ఈ విధంగా మనం వాడుకున్నట్లయితే చాలా చాలా యూజ్‌గా ఉంటుంది. చూడండి ఇక్కడ నేను ఒక పాత మట్టి కుండ తీసుకున్నా. దీని ప్లేస్‌లో మీరు కొత్తది కూడా తీసుకోవచ్చండి. అది కూడా మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ విధంగా తీసుకొని మిడిల్‌లో అయితే చూడండి రూ. 1 కాయిన్ తీసుకొని లైన్స్ అయితే వేసుకుంటున్నాను. రూ. 1 కాయిన్ అయితే పెద్దది కాదండి. చిన్నగా ఉంటుంది కదా! దాన్నయితే తీసుకోవాలి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ విధంగా లైన్స్ అయితే మిడిల్‌లో వేసుకున్న తర్వాత, ఇప్పుడు మనం ఎలా లైన్స్ వేసుకున్నామో అలాగా దీనైతే మనం హోల్స్ అయితే చేసుకోవాలండి. చూడండి ఇక్కడ నేను ఒక నైఫ్ తీసుకున్నానండి. ఇలాంటి షేప్‌లో ఉన్న నైఫ్ అయితే చాలా బావుంటుంది హోల్స్ చేసుకోవడానికి. ఎందుకంటే మట్టి కుండ కాబట్టి తొందరగా పగిలిపోతుంది. వేరే వాటివి మనం యూజ్ చేయడం వల్ల. ఇలాంటిదైతే చాలా బావుంటుంది. లేదా మన నైఫ్‌తో కూడా చాలా సన్నగా ఈ విధంగా మెల్లిగా చేసుకున్నట్లయితే చాలా ఈజీగా హోల్స్ అయితే అయిపోతుందండి. నేనిక్కడ హోల్స్ అయితే ఆ లైన్స్ మీద చేయట్లేదండి. మిడిల్‌లో చేసుకోవాలనమాట. హోల్స్ మొత్తం అయితే లైన్స్ పైన అయితే చేయకూడదండి. ఇంకా మనం లోపలికైతే చేసుకున్నట్లయితే చాలా బావుంటుంది వేలుగా. చూడండి చాలా చక్కగా ఈ విధంగా కొద్దిగా టైం అయితే పడుతుందండి. కానీ చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అనేది. చూడండి ఇలా నైఫ్‌నయితే ఇలా బెండ్ చేసి మనం తిప్పుకున్నట్లయితే అది అయితే ఖచ్చితంగా హోల్స్ అయితే అవుతుందండి. చాలా ఈజీగా ఉంటుంది మనకు. ఎటువంటి కష్టమైతే అవ్వదనమాట. ఇలా మనం తిప్పుకుంటూ మట్టినైతే రిమూవ్ చేసుకుంటూ రావాలి. బయటికైతే రాకుండా అండి లైన్స్‌కైతే లోపలే మనం ఈ విధంగా హోల్స్ అయితే చేసుకోవాలి. చూడండి కొద్దిగా టైం అయితే పడుతుంది. ఫైనల్‌గా మట్టి కుండకు హోల్స్ అయితే ఈ విధంగా పెట్టుకున్నామండి. ఇప్పుడైతే చూడండి ఇక్కడ నేను ప్లాస్టిక్ ట్యాప్ ఒకటి తీసుకున్నానండి. దీని ప్లేస్‌లో మీరు స్టీల్ ట్యాప్ కూడా తీసుకోవచ్చు. ఇవైతే ఎక్కువగా మనకు ప్లాస్టిక్ అంగళ్ళుంటాయి. అలాంటి షాప్స్‌లో దొరుకుతుంది. ఈ ప్లాస్టిక్ ట్యాప్స్ అనేవి. దీని ప్రైస్ కూడా జస్ట్ రూ. 30 అండి. ఇవి ఇంకా మీకు కావాలంటే ప్లాస్టిక్ వద్దంటే స్టీల్ కూడా తీసుకోవచ్చు. స్టీల్ ట్యాప్స్ అయితే మనకు అక్కడ దొరకవండి. అమెజాన్‌లో దొరుకుతాయి. ఆన్‌లైన్ షాపింగ్‌లో అయితే. అవి కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ విధంగా ప్లాస్టిక్ తీసుకున్నానండి. జస్ట్ ఇలా చూడండి దీనికైతే 2 రబ్బర్ అండ్ ఈ విధంగా స్క్రూ లాగా ఇచ్చుంటారండి. ఇవే అన్నమాట మనకు మెయిన్. ఇప్పుడు ఆ స్క్రూ మరియు రబ్బర్ ఒకటి తీసేసి ఇప్పుడు మిడిల్‌లో అయితే చూడండి ఈ హోల్స్‌లో అయితే ట్యాప్‌నైతే బిగించుకోవాలండి. చాలా ఈజీగా ఉంటుంది. ట్యాప్ కూడా స్క్రూ టైప్‌లో ఉంది కాబట్టి చాలా ఈజీగా బిగించుకోవచ్చండి. చూడండి ఎడ్జెస్ వరకు ఈ విధంగా తిప్పుకుంటూ మనం సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిగిలిన 2 పీసెస్‌నైతే లోపలికైతే ఈ విధంగా మనం సెట్ చేసుకొని వేసుకోవాలండి. చూడండి ఈ రబ్బర్ లాగా ఉంది కదండీ! ఫస్ట్ అయితే ఇది ఉండాలి. అండ్ సెకండ్ అయితే ఆ స్క్రూ టైప్ లాగా ఉంది కదండీ! దాన్ని ఈ విధంగా వేసుకొని చూడండి ఇలా చూపించిన విధంగా లోపలికైతే వేసుకోవాలన్నమాట. బిగించుకోవాలి. చాలా ఈజీగా ఉంటుందండి. తర్వాత ఇక్కడ నేను జూబీ స్టీల్ తీసుకున్నానండి. ఇదైతే మనకు ప్రతి ప్లంబింగ్ షాప్స్‌లో దొరుకుతాయండి. లేదా పెయింటింగ్ షాప్స్‌లో కూడా దొరుకుతాయన్నమాట. ఇందులో అయితే 2 ప్యాకెట్స్ ఉంటాయండి. ఇలా గ్రీన్ మరియు బ్లాక్ ఉంటాయన్నమాట. దీన్ని కొద్దిగా మనకు ఎంత కావాలో అంత 2 ప్యాకెట్‌లో ఉన్న కొద్ది కొద్దిగా తీసుకొని సరి సమానంగా ఇప్పుడు దీన్ని రెండిటిని ఈ విధంగా మనం ఒక్కసారిగా కలుపుకోవాలండి. చూడండి ఈ విధంగా కలిపిన తర్వాత ఇదైతే బ్లాక్‌గా అయిందండి. దీన్ని మనం వెంటనే యూజ్ చేయాలి. లేదంటే ఇది ఆరిన తర్వాత గట్టిగా అయిపోతుందన్నమాట. యూజ్ చేయడానికి వీలుండదండి. ఈ విధంగా మనం కలిపిన తర్వాత వెంటనే యూజ్ చేయాలి. దీని ప్రైస్ కూడా జస్ట్ రూ. 20 ఉంటుంది అంతే అండి. చాలా ఈజీగా ఈ విధంగా ఏదైనా ఐటెమ్స్ మనం అతికించడానికి చాలా యూజ్ అవుతుందండి. చాలా గట్టిగా ఉంటుందన్నమాట. అస్సలైతే బయటకైతే రాదండి. వాటర్ ప్రూఫ్ ఇలాంటిది మనం వాడుకోవడం వల్ల చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఆ ట్యాప్‌కైతే చూడండి ఎడ్జెస్‌లో అది రాకుండా ఉండడానికి, గట్టిగా ఉండడానికి నేను ముందుగానే ఈ విధంగా ఇలాంటివి తీసుకొని సైడ్‌లో అయితే చూడండి ఈ విధంగా అంటించుకుంటున్నాను. చాలా స్ట్రాంగ్ అయిపోతుందండి. బయటకైతే అస్సలు రాదు. లీక్ అవ్వదు. ఇంకొకటి అది అటు ఇటు కదలదనమాట ట్యాప్ అనేది. ఈ విధంగా మనం వేసుకోవడం వల్ల అంతే అండి. చాలా సింపుల్‌గా తయారు చేసుకున్నాము. ఇదైతే కొద్దిసేపు ఆరనివ్వాలండి. ఇదైతే ఆరిందండి. ఇప్పుడైతే సెకండ్ టిప్ అండి. మనం ఎప్పుడైతే కుండల్ని మనం క్లీన్ చేసేటప్పుడు ఉత్తి వాటర్‌లోనే కాకుండా ఈ విధంగా కొద్దిగా
సాల్ట్ అయితే యూజ్ చేసినట్లయితే చాలా ఈజీగా క్లీన్ అవుతుందండి. అంతే కాకుండా అందులో డస్ట్ పార్టికల్స్ మరియు మట్టి అలాంటివి ఉంటాయి కాబట్టి చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చండి. సాల్ట్ కంటే ఇందులో మనం రాళ్ళ ఉప్పు కూడా యూజ్ చేసి ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చండి. చూడండి, కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసి స్క్రబ్బర్ సహాయంతో బయట మరియు లోపల మనం క్లీన్ చేసుకోవడమే అండి. ఇప్పుడైతే మూడవ టిప్ అండి. మనం ఉప్పు సహాయంతో క్లీన్ చేసిన తర్వాత మట్టి కుండలో అయితే ఖచ్చితంగా వాటర్ అనేది పైకి వరకు ఈ విధంగా లెవెల్ చేయాలండి. ఇలా మనం నానించుకున్నట్లయితే ఎక్స్‌ట్రా ఏదైనా దుమ్ము మరియు డస్ట్ పార్టికల్స్ ఏదైనా ఉంటే కూడా చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. ఈ విధంగా కొద్దిసేపు మనం మట్టి కుండని ఈ విధంగా వాటర్‌తో నానించాలండి. ఇలా నేను ఓవర్ నైట్ అయితే ఉంచానండి. ఓవర్ నైట్ ఉంచిన తర్వాత ఇప్పుడైతే నాలుగో టిప్ అండి. మట్టి కుండలో ఉంచిన వాటర్ అంతా ఈ విధంగా బయటకైతే పోసేసానండి. రాత్రి ఉంచిన వాటర్‌నైతే. ఇప్పుడు మనం ఎక్కువగా ఇలాంటి స్టాండ్స్ అయితే నిల్చుకోబెట్టడానికి బయట గాని లేదా ఇలాంటి స్టాండ్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాము. బయట తీసినట్లయితే వాటి కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుందండి. అంతే కాకుండా ఇలాంటి చిన్న స్టాండ్స్ మనం పెట్టడం వల్ల కుండ అయితే అటు ఇటు కదులుతూ మరియు కుండ అయితే పగిలిపోతూ ఉంటుందండి. అలా కాకుండా చాలా ఈజీగా ఇలాంటి స్టాండ్స్ కాకుండా మన ఇంట్లో ఇలాంటి జాలి గిన్నెలుంటాయి కదండీ! వాటర్‌ని స్టెయిన్ చేసుకోవడానికి ఏదైనా వెజిటబుల్స్ అలాంటివి యూజ్ చేసేటప్పుడు ఇలాంటి జాలి బౌల్స్ మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. కుండలకి సపోర్ట్‌గా ఇలాంటి స్టాండ్స్ కాకుండా జాలి బౌల్స్‌ని మనం ఈ విధంగా యూజ్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుందండి. స్టిఫ్‌గా ఉంటుంది. అటు ఇటు పడకుండా చాలా జాగ్రత్తగా ఈ విధంగా మనం సేఫ్‌గా పెట్టుకోవచ్చనమాట. మట్టి కుండలనైతే చాలా ఈజీగా సపోర్ట్‌గా ఉంటుందండి స్టాండ్స్ కంటే. అండ్ బయట కూడా తీస్తూ ఉంటాము స్టాండ్స్ అనేవి. అవి కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మనం రీయూజ్ చేసుకోవచ్చనమాట. ఇలాంటి జాలి బౌల్స్ అనేవి ఐడియా అయితే చాలా బావుంటుందండి మనకు ఈ వేసవి కాలంలో. ఇప్పుడు కుండలో అయితే నేను వాటర్ అయితే పోయలేదండి. అందుకే ఇలా ఇది కదులుతుంది. ఒకవేళ మనం నిండుగా పోసినట్లయితే అస్సలు ఇది కదలదండి. స్టిఫ్‌గా ఉంటుంది. 4 వైపులా దీనికైతే సపోర్ట్ చాలా బావుంటుందండి. ఐడియా అయితే చాలా చాలా బావుంది. ఐదవ టిప్ అండి. ఈ టిప్ అయితే చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో చాలా బాగా యూజ్ అవుతుందనమాట. ఈ వాటర్ క్యాన్స్ ఉన్నప్పుడు పిల్లలైతే ఎక్కువగా ఆన్ చేసేస్తూ ఉంటారు. లేదా వాటర్‌నైతే వేస్ట్ చేస్తూ ఉంటారు. గ్లాసెస్‌లో ఈ విధంగా పట్టి కిందకైతే పోస్తూ ఉంటారు. వాళ్ళకొక ఆటలాగా ఉంటుంది. మా ఇంట్లో అయితే ఈ ప్రాబ్లమ్ అయితే ఎక్కువగా ఉంటుందండి. మా చిన్నోడైతే ఈ ప్రాబ్లమ్ ఎక్కువగా చేస్తూ ఉంటాడు. అందుకే నేను ఇలా కొన్ని ఇటుకరాళ్ళు తీసుకొని ఈ విధంగా హైట్‌గా చేసుకున్నానండి. పిల్లలకి అందకుండా అటు ఇటు ఇలా 6 రాళ్ళైతే ఈ విధంగా సెట్ చేసుకున్నానండి. ఇది ఒక స్పేస్ లాగా అయిందనమాట స్క్వేర్ షేప్‌లో. అండ్ పైనైతే ఇటుకరాళ్ళు కనిపియకుండా ఒక క్లాత్ అయితే వేసి మూసుకున్నానండి. అంతే అండి, చాలా సింపుల్‌గా పిల్లలున్న ఇంట్లో ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందనమాట. ఇప్పుడు ఈ పైనైతే ఈ జాలి బౌల్‌నైతే ఈ విధంగా ఉంచుకున్నానండి. ఇక పైనైతే కుండ ఉంచి మంచినీళ్ళు పోసుకోవడమే. ఆరవ టిప్ అండి. కుండైతే మనం వాటర్ అయితే పోసామనమాట. బయటైతే ఈ విధంగా మనం ఈ క్లాత్ అనేది కట్టుకోవడం వల్ల ఎక్కువగా కూలింగ్‌గా ఉంటుందండి వాటర్ అయితే. పాత కాలంలో అయితే గోనెలైతే యూజ్ చేసేవాళ్ళు. అదే అండి రైస్ బ్యాగ్స్ అనేవి అలాంటివి ఎక్కువగా మనకు గోనెల్లాగా వచ్చేవండి పాత కాలంలో అయితే. ఇప్పుడైతే ప్లాస్టిక్ కాబట్టి మనకు దొరకవు. అలాంటప్పుడు ఇలాంటి మందంగా ఉన్న టవల్స్ తీసుకున్నానండి. టర్కీ టవల్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ విధంగా మనం చుట్టూరున అంటే వాటర్‌లో డిప్ చేసి ఈ టవల్‌ని చుట్టూరున ఈ విధంగా కుండకు మనం సెట్ చేసుకున్నట్లయితే కూలింగ్ అయితే చాలా బాగా అవుతుందండి. అంతే కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా ఈ టవల్‌ని వాటర్‌లో డిప్ చేసి ఇలా మనం కుండకైతే చుట్టుకున్నట్లయితే వాటర్ అనేది చాలా బాగా కూలింగ్‌గా ఉంటుందండి. ఫ్రిడ్జ్ కంటే చాలా ఎక్కువగా కూలింగ్‌గా ఉంటుందండి. అండ్ మనకు హెల్తీ అన్నమాట. మనం ఈ వేసవి కాలంలో ఎక్కువగా ఫ్రిడ్జ్ వాటర్ అయితే తీసుకుంటూ ఉంటాము. అంత హెల్త్‌కైతే మంచిది కాదండి. ఈ విధంగా నేచురల్‌గా కుండ వాటర్ తీసుకున్నట్లయితే చాలా చాలా హెల్తీ అండ్ నేచురల్ అండి. ఈ 6 టిప్స్‌తో మనకు అసలు ఫ్రిడ్జ్ అవసరం లేదండి. ఫ్రిడ్జ్‌లో పెట్టే వాటర్‌ని మనం తాగకుండా ఈ విధంగా మట్టి కుండలో తాగినట్లయితే మనకు హెల్తీ అండ్ చాలా చల్లగా ఉంటుందండి. ఈ వేసవి కాలంలో చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ వాటర్‌నైతే మనం తాగవచ్చనమాట. 6 టిప్స్ ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేసేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.